ఆపరేషన్ లేకుండా మోకాళ్లు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాని గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు మధ్యంతర ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి విచారణనైతే ఇవాల్టికి వాయిదా వేశారు. భగీరథ్ మధ్యంతర బెయిల్ పై నేడు నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. విచారణ సందర్భంగా బండి కేసు ఎందుకు అత్యవసరమో చెప్పాలని న్యాయమూర్తి ప్రశ్నించారు. చట్టానికి భగీరథ్ ఏమైనా ప్రత్యేకమా అని అడిగారు. పోక్సో కేసు వర్తించకుంటే ఆధారాలు చూపించాలన్నారు. పోక్సో కేసులో నిందితుడైన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు సాయి భగీరథ్ దాఖలు చేసిన మధ్యంతర ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టు ఇవాళ తీర్పు వెలువరించనుంది. పేట్ బషీరాబాద్ పిఎస్ లో నమోదైన పోక్సో కేసులో అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పించాలని భగీరథ వేసిన పిటిషన్ పై జస్టిస్ టి మాధవీదేవి గురువారం విచారణ ప్రారంభించారు. ఈ కేసులో పిటిషనర్ భగీరథ ఏమైనా ప్రత్యేకమా, ఎందుకు రక్షణ కల్పించాలి అని ప్రశ్నించారు. అటు భగీరథ కేసు ఎందుకు అత్యవసరమో చెప్పాలని, పోక్సో కేసులో బెయిల్ కోసం కింది కోర్టుకు వెళ్లకుండా నేరుగా హైకోర్టులో పిటిషన్ వేయవచ్చా అన్నది చెప్పాలని స్పష్టం చేశారు. పోక్సో కేసు వర్తించదని వాదిస్తున్న వ్యక్తులు అందుకు సంబంధించిన ఆధారాలు చూపి నేరుగా వాదనలు వినిపించాలన్నారు. ఉభయ పక్షాల వాదనలు విన్న తర్వాతే బెయిల్ పై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రధాన ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను వేసవి సెలవుల అనంతరం చేపడతామని న్యాయమూర్తి తెలిపారు. విచారణ సందర్భంగా న్యాయమూర్తి మొదట నమోదు చేసిన సెక్షన్లను తర్వాత ఎందుకు మార్చారని పోలీసులను ప్రశ్నించారు. దీనిపై పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు స్పందిస్తూ బాధితురాలి 161వ స్టేట్మెంట్ నమోదు చేసిన తర్వాతే కేసులో కొత్త సెక్షన్లు చేర్చామని తెలిపారు. తొలుత సెక్షన్ 11, 12 నమోదు చేశారని, తర్వాత 5, 6 సెక్షన్లను చేర్చారని తెలిపారు. ఈ నెల 8న రాత్రి బాధితురాలి తల్లి ఫిర్యాదు ఇవ్వగా తదుపరి రోజు బాధితురాలి వాంగ్మూలం నమోదు చేసిన అనంతరం అభియోగాల్లో మార్పులు చేసినట్టు వివరించారు. బండి సంజయ్ కొడుకు భగీరథ్ తరపున సీనియర్ న్యాయవాది ఎస్ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. కేసును కొట్టివేయాలని కోర్టును కోరడం లేదని, అరెస్ట్ నుంచి కోర్టు తాత్కాలిక రక్షణ కల్పిస్తే వెంటనే పోలీసుల ఎదుట హాజరై దర్యాప్తునకు సహకరిస్తామని తెలిపారు. ఎఫ్ఐఆర్లో మొదట నమోదు చేసిన అభియోగాలు 7 ఏళ్లలోపు శిక్ష విధించే సెక్షన్లకు సంబంధించినవని, ఆ తర్వాత మరిన్ని సెక్షన్లు చేర్చి కేసును తీవ్రతరం చేశారని ఆరోపించారు. బాధితురాలి వయసు జనన ధృవీకరణ పత్రంలో 2008గా, మరొక దానిలో 2010గా, 2021లో నిర్మల్లో నమోదైన డ్రైవింగ్ కేసులో 15 ఏళ్లుగా నమోదు చేశారని వివరించారు. ఈ లెక్కన ఆమె వయసు 20 సంవత్సరాలు అనగా మేజర్ అవుతుందని వాదించారు. బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదులో భగీరథ్ బాధితురాలు రిలేషన్షిప్ లో ఉండి డిసెంబర్ చివర్లో విభేదాలు వచ్చి విడిపోయినట్టు ఉన్నదని గుర్తు చేశారు. జనవరి 1న ఘటన జరిగిందని చెబుతూ మే 8 వరకు పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఉండడాన్ని తీవ్ర జాప్యంగా పరిగణించాలని కోరారు. కేసు తీవ్రతను తగ్గించి చూపడం లేదని, నిందితుడి హక్కులను కూడా కోర్టు రక్షించాలని కోరారు. దర్యాప్తునకు వెళ్లిన వెంటనే పోలీసులు కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉన్నందున మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతున్నట్టు భగీరథ్ తరపు లాయర్ చెప్పారు. మరోవైపు పోక్సో కేసులో రక్షణకు అవకాశం లేదని బాధితురాలి తల్లి తరపున సీనియర్ న్యాయవాది పప్పు నాగేశ్వరరావు వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు అరెస్టు కావాల్సిందేనని తేల్చి చెప్పారు. కేంద్ర మంత్రి కుమారుడు కావడం వల్లే ఇప్పటి వరకు అరెస్ట్ కాలేదని ఆరోపించారు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్లినప్పటికీ వెంటనే స్వీకరించలేదని, ఇదే సమయంలో పిటిషనర్ కరీంనగర్ పిఎస్ లో బాధితురాలిపై ఫిర్యాదు చేశారని చెప్పారు. బాధితురాలు 2008లో పుట్టిన, 2010లో పుట్టిన మైనరేనని స్పష్టం చేశారు. పిటిషనర్ పరారీలో ఉన్నందున అత్యవసరంగా మధ్యంతర బెయిల్పై విచారణ చేపట్టాల్సిన అవసరం లేదని అన్నారు. కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం ఇవ్వాలని, కేసు విచారణను వాయిదా వేయాలని బాధితురాలి తల్లి తరపు అడ్వకేట్ కోరారు. విచారణ సందర్భంగా ఇరుపక్షాల న్యాయవాదుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.
దీంతో జోక్యం చేసుకున్న న్యాయమూర్తి ఇరుపక్షాలు సంయమనం పాటించాలని కోరారు. బాధితురాలి వయసుకు సంబంధించిన వివరాలు సమర్పించాలని పోలీసులను ఆదేశించారు. తదుపరి విచారణను ఇవాల్టికి వాయిదా వేశారు.